సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. టీఎస్ఆర్టీసీని టీజీఎస్ఆర్టీసీగా మార్చారు, కానీ లోగో మాత్రం మార్చలేదు. అయితే టీజీఎస్ఆర్టీసీ లోగో ఇదేనంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. దీంతో సంస్థ ఎండీ సజ్జనార్ స్పందించారు. ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని తెలిపారు. అయితే ఆర్టీసీ లోగో వివాదంపై మాజీ మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఆర్టీసీ లోగోపై నకిలీ వార్తలు ప్రచారం చేస్తున్న వారిని జైలులో ఎందుకు పెట్టలేదని ఎక్స్ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు. టీఎస్ఆర్టీసీ కొత్త లోగో ప్రచారం విషయంలో బీఆర్ఎస్ నాయకులు మద్దతుదారులపై కేసులు నమోదు చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ అంశంపై ఎక్స్ వేదికగా డీజీపీ రవి గుప్తా, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ను కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ కు అనుబంధంగా ఉన్న వారిపై కేసులు ఎందుకు పెట్టలేదని కేటీఆర్ ప్రశ్నించారు. ఆర్టీసీ కొత్త లోగో అంటూ ప్రచారం చేసిన పలు ఛానల్స్, దినపత్రికపై కేసులు ఎందుకు పెట్టలేదని అడిగారు. రాజకీయ పెద్దల మాటలు విని వేధిస్తే మిమ్మల్ని కూడా కోర్టుకు లాగుతామని కేటీఆర్ హెచ్చరించారు. అలాగే ముఖ్యమంత్రిగా ఉండి మరీ ఉస్మానియా విశ్వవిద్యాలయం చెందిన నకిలీ సర్క్యులర్ ను పోస్ట్ చేశారని కేటీఆర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇలా పదే పదే ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేస్తున్న ముఖ్యమంత్రిని ఎందుకు జైల్లో పెట్టరని ప్రశ్నించారు. మరోవైపు టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆ సంస్థ ఎండీ సజ్జనార్ స్పందించారు. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని తెలిపారు. అధికారికంగా ఇప్పటి వరకు సంస్థ విడుదల చేయలేదని పేర్కొన్నారు. టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న లోగో నకిలీదని స్పష్టం చేశారు. దీంతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. కొత్త లోగోను సంస్థ రూపొందిస్తోందని, టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఇంకా ఫైనల్ చేయలేదని వివరించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.